ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ కృష్ణానది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెనను చూడబోతున్నారు. అలానే ఆ బ్రిడ్జ్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయిందో తెలుసుకోబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లోని కృష్ణానది పైన ఒక భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా. నేను ఆల్రెడీ మీకు ఆ వీడియోని చూపించాను. మళ్ళీ ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ని చూపించడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియోలోని మీరు క్లియర్ గా మన కృష్ణానది పైన బ్రిడ్జ్ అవుతుంది కదా, ఎంతవరకు అయింది, ఏం పెండింగ్ ఉందో మీరు ఈ వీడియోలో మొత్తం చూస్తారు. అలానే అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో కూడా చూస్తారు అనమాట. మొత్తం కృష్ణా రివర్ ని స్కై వ్యూ ని చూడబోతున్నారు. సో వీడియోని పొద్దు చూడండి, మీకే తెలుస్తుంది వీడియో ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా వెళ్దాం విజువల్స్ చూడడానికి. ఇక మనం మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నిన్నటి వీడియోలో చూసాం కదా, విజయవాడ వెస్ట్ బైపాస్ గొల్లపూడి నుంచి చిన్నవాటిపల్లి వరకు. ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన కృష్ణానది మీద భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా, ఆ వంతెన అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ మనం మ్యాప్ లో చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ లెంత్ మొత్తం 3.5 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. గొల్లపూడి దాటిన తర్వాత మనకి ఈ ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అలా కృష్ణానదిని దాటుకుంటూ ముందుకైతే వెళ్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ లెఫ్ట్ లోనే మనకి టీటీడీ టెంపుల్ అయితే ఉంటుంది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా బాగుంటుంది. ఈ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చాం అనుకోండి, ఇక్కడ మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది. ఈ యాక్సెస్ రోడ్ నుంచి మనం అయితే ఇలా అమరావతి అయితే వెళ్ళొచ్చు. ఇలా దాటిన తర్వాత మనకి ఇది అలా మొత్తానికి చివరి దాకా వెళ్ళి మన మంగళగిరి దగ్గర చినకాకాని ఉంది కదా, చినకాకాని దగ్గర కలుస్తుంది. సో నేను మీకు సూన్ ఈ చినకాకాని నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ వరకు తొందరలో చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం మీకు కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ని మాత్రం చూపిస్తాను. మరి ఈ విజువల్స్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ప్రస్తుతం మనం నేషనల్ హైవే 65లో ఉన్నాం. ఈ హైవేలో మనం వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్కి ముందు నందిగాం 45 కిలోమీటర్లు, సూర్యాపేట 127 కిలోమీటర్లు, హైదరాబాద్ 260 కిలోమీటర్ల బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఒక 2 km వరకు వెళ్ళాలి. అలా వెళ్తే మనకి మన కృష్ణానది మీద కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఆ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అది మన విజయవాడ వెస్ట్ బైపాస్లోకి వస్తుంది. విజయవాడ వెస్ట్ బైపాస్లో మనం చినకాకాని నుంచి చిన్నవాటిపల్లి వరకు విజయవాడని బైపాస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. నిన్నటి వీడియోలో మీకు గొల్లపూడి నుంచి చిన్నవాటిపల్లి వరకు స్టాటస్ని చెప్పాను, అలానే విజువల్స్ చూపించాను. ఈ రోజు అయితే మీకు నేను కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెనని చూపిస్తున్నాను. మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు మీరు చూసారా ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. అలా రావడం చాలా ప్రమాదకరం. అలా వెళ్ళటం వల్ల చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది మరణించారు. సో ప్లీజ్ రాంగ్ రూట్ లో వెళ్ళడం అవాయిడ్ చేయండి. మనమైతే బోర్డు వరకు వస్తాం. ఈ బోర్డులో చూడొచ్చు, లెఫ్ట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్, ఇలా స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి ఇబ్రహీంపట్నం. ముందు మనం చూస్తున్నట్లయితే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ని 4 డైరెక్షన్ కలుపుతున్నాయి. ఒకటి మన విజయవాడ, 2 సూర్యాపేట, ఇంకోటి గుంటూరు, ఇంకోటి గన్నవరం ఎయిర్పోర్ట్. సో ఇది విజయవాడ వెస్ట్ బైపాస్లోకి వస్తుంది. సో మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అయ్యి అలా ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి కృష్ణానది వైపు వెళ్తున్నప్పుడు మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం కృష్ణానదిని కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన నిర్మాణాన్ని చూడబోతున్నాం. అలానే ఆ బ్రిడ్జ్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయింది, ఆ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. మరి మీరు రెడీనా చూడడానికి? ఫస్ట్ నేనైతే మీకు విజయవాడ వెస్ట్ బైపాస్ ని చూపిస్తాను, అంటే గొల్లపూడి సైడ్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే విజయవాడ, స్ట్రైట్కి వెళ్తే బాలాసూర్, విశాఖపట్నం. సో నేను వీడియో మీకు చూపించినది అండ్ మళ్ళీ చూపిస్తున్నా మీకు క్లియర్గా అర్థం కావడానికి. సో అటు వెళ్ళామనుకోండి మనమైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది దానికి ఆపోజిట్లో, అక్కడే మనకి బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. మీరు నిన్నటి వీడియోలో ఎంట్రన్స్లో ఈ వ్యూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద వర్క్ ఎంతవరకు అయింది, వెహికల్స్ అయినా వెళ్తున్నా లేదో మనం చూడబోతున్నాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కొన్ని వెహికల్స్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఒకవైపు, ఇంకొక వైపు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్ళడం చూసుకున్నట్లయితే మనకి ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్తాయి, కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఇంకా ఇన్కంప్లీట్ కాబట్టి మనం వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళడానికి కుదురుతుంది. మీరు చూస్తున్నారు కదా కింద కృష్ణమ్మ బారుతూ ఉంటే పైనుంచి బ్రిడ్జ్ అలా వెళ్తూ ఉంది. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు చాలా నచ్చింది ఈ వ్యూ అయితే. సో మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి మళ్ళీ ఒక ఐలాండ్ లాంటిది వస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాం అనుకోండి మళ్ళీ కృష్ణానది వస్తుంది. సూపర్ కదా. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మనం అమరావతి వెళ్ళొచ్చు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే మనకి ఒక వాకింగ్ ట్రాక్ కూడా తయారు చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. అలానే మీకు నేను స్టార్టింగ్ మ్యాప్లో చూపించే కదా, అక్కడ టీటీడీ టెంపుల్ ఉంటుందని చెప్పేసి, వెంకటేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ని కూడా మీకు నేను చూపిస్తాను. మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు, మీకు టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్లియర్గా ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఈ బైపాస్ నిర్మాణం అవుతుంది. బ్రిడ్జ్ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని చోట్ల పెండింగ్ వర్క్ అయితే ఉంది. లెఫ్ట్లో మనకి ఆల్మోస్ట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. రైట్లోనే మనకి పెండింగ్ అయితే ఉంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోబోతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు, ఆ ముందున వెళ్తుంది కదా, అదే సీడ్ యాక్సెస్ రోడ్. ఆ పక్కన చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ చెట్ల మధ్యలో ట్రాక్ ఉంది. అదే వాకింగ్ ట్రాక్. చాలామంది మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు అనుకుంటా. మరి మీలో ఎవరైనా వాకింగ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇలా మనం అక్కడ బైపాస్ వస్తున్నాం కదా, ఆ బైపాస్లో వెళ్ళాం అనుకోండి, మంగళగిరి దాటిన తర్వాత చినకాకిని దాకా వెళ్తాం. తొందరలో మీకు నేను ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, ముందు మీకు కనిపిస్తుంది ఆ టెంపులే టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్ కూడా చూస్తాం. ఇంకా రిటర్న్ అయితే వెళ్దాం. మనం ఒక వే నుంచి వచ్చాం కదా, ఇంకొక వేలో, ఒక బ్యూటిఫుల్ వేలో మీకైతే నేను కృష్ణానదిని, అలానే కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ బ్రిడ్జ్ని చూపిస్తూ వెనక్కి అయితే వెళ్తాం. సో మీకు క్లియర్గా అర్థమవుతూ ఉండాలి అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటో. నా ప్రీవియస్ వీడియోలో మీకు ఇక్కడ కనెక్షన్ ఏం కనిపించదు, ఈ వీడియోలో మీరు కనెక్షన్ చూస్తున్నారు. అండ్ అలానే అక్కడ ఫ్లైఓవర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆ కనెక్షన్ కంప్లీట్ చేయాలి. ఇంకా మధ్యలో కూడా చాలా వరకు వర్క్ అయితే అయింది. అది కూడా నేను తొందరలోనే చూపిస్తాను. మన విజయవాడ వెస్ట్ బైపాస్లో గొల్లపూడి నుంచి చిన్నోటపల్లి వరకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, చూడండి. ఆ వీడియోలో కూడా చాలా క్లియర్గా చూపించాను వర్క్ ఎంత వర్క్ అయింది అనేది. అండ్ కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. మ్యాక్స్ ఇంకొక 6 to 7 monthsలో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిందంటే మీకు నేను కంప్లీట్గా మన చిన్నోటపల్లి నుంచి చినకాకిని వరకు విజువల్స్ చూపిస్తాను అండ్ రైడ్ కూడా చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకైతే గలగలా పారుతున్న కృష్ణమ్మ కనిపిస్తుంది. ఇంకా అలా మధ్యలో ఐలాండ్స్ కనబడుతున్నాయి. సూపర్ కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. అలానే ఆ మధ్యలో మనకి భవానీ ఐలాండ్ ఉంటుంది. ఆ భవానీ ఐలాండ్ దగ్గర వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ బ్లాగ్ కూడా నేను చేస్తాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే విజయవాడ దగ్గరలోనే మనకి కొండవీడు ఉంటుంది. కొండవీడు బ్లాగ్ కూడా తొందరలో రాబోతుంది. కొండవీడు మాత్రం సూపర్ బస్లా మనం ఫ్రెండ్స్తో వెళ్ళామంటే ఫుల్ చిల్ అయిపోవచ్చు. మీరు ఇప్పుడు అక్కడ చూడొచ్చు, ముందున ఒక వెహికల్ అయితే వెళ్తుంది. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, రైట్ సైడ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, లెఫ్ట్ సైడ్లో పెండింగ్ ఉంది. వెహికల్స్ తిరుగుతున్నాయి, అంటే హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయంటే మనకి వే అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా అలానే మనకి లెఫ్ట్లో చూసుకోవచ్చు, ఆ ఒక్క చోట ఆ ప్లేస్లోనే తార్ రోడ్ కంప్లీట్ అయినట్టు ఉంది. సో మీరు చూస్తున్నారా, వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి అక్కడ. అండ్ ఆ పక్కన మనకి ఐలాండ్లా కనబడుతుంది. ఆ మధ్యలో మళ్ళీ వాటర్ వెళ్తుంది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అనుకుంటున్నాను. విజువల్స్ ఎలా వచ్చాయో మీరే కామెంట్ చేయాలి. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయాలి. టోటల్గా ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 3.5 km ఉంటుంది. ఈ 3.5 km బ్రిడ్జ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అదానీ అండ్ నవేగా గ్రూప్, ఇవరిద్దరూ కలిసి ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్యాకేజ్ 3 మన గొల్లపూడి నుంచి చిన్నోటపల్లి వరకు మెయిల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన ఆంధ్రాలో చాలా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మనమైతే ఇటువైపు వస్తాం, అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చాం. ఇటువైపు కూడా మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఒకవైపు మాత్రం కంప్లీట్ అయింది, ఇంకొక వైపు అయితే పెండింగ్ ఉంది. సో అక్కడ మనకి పెద్ద మిషన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, మీకు ఇల్లో కలర్లో కనిపిస్తుంది, భారీ క్రేన్ అది. ఈ ఎంట్రన్స్ లో మనం చూస్తున్నట్లయితే మనకి అక్కడ పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ వరకు అది కనిపిస్తుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనకి మ్యాక్స్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయినట్టే. తొందరలోనే బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది కోరుకుంటున్నాను. అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా కంప్లీట్ అయ్యి విజయవాడ ట్రాఫిక్కి మంచి ఉపశమనం కలుగుతుంది అనుకుంటున్నా. అలా అవ్వటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వన్స్ మనం ఈ బైపాస్లో వెళ్ళామంటే మనం విజయవాడ ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే విజయవాడలో కూడా ట్రాఫిక్ తగ్గుతుంది. నిన్నటి వీడియోలో మీకు అయితే చాలా క్లియర్గా చెప్పాను ఈ బైపాస్ వల్ల బెనిఫిట్స్ని. ఆ వీడియోలో మీరు ఆ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఫైనలీ మనమైతే ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ దాకా వస్తాం. ఇంకా అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మీకు నేను రైట్ వేలో చూపించిన ఫ్లైఓవర్ని స్కై వేలో చూపించి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో స్లిప్ రోడ్ స్టార్ట్ అయ్యాయి. అలా మనం ముందుకు వెళ్ళామంటే ఈ స్లిప్ రోడ్ ద్వారా లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే మనం టువర్డ్స్ మన విజయవాడ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం. సో ఈ వీడియోని ఇక్కడితో నేనైతే ఎండ్ చేయబోతున్నాను. రేపటి వీడియోలో ఒక బ్యూటిఫుల్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్ గా మన కృష్ణానదిలో కనెక్ట్ చేస్తున్న భారీ వంతెన చూపించాను. అలానే కంప్లీట్ గా ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగింది, ఎలాంటి వర్క్ జరుగుతుందో మీకు తెలియజేశాను. చూసుకోవచ్చు, నేను వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ చూసారు కదా, ఆ వెస్ట్ బైపాస్ వీడియోలోని ఆ వెస్ట్ బైపాస్ యొక్క యూజెస్ ఇంకా బెనిఫిట్ అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కనుక వీడియో చూడకపోతే చూసేయండి. అలానే మీకు ఈ విజువల్స్ లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చి అనుకుంటున్నాను. ఎలా వచ్చినది మీరు కామెంట్ లో తెలియజేయండి. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.